హాయ్ అండి. మీకు ఒక ఫ్యాన్సీ షాపు పరిచయం చేద్దామని చేస్తున్నానండి. ఇది బేరు జనరల్ ఫ్యాన్సీ అండి. ఇది ఎక్కడంటే మనకి బాలాజీ సినిమా హాల్ ఉంటది కదండీ! ఏలూరులో పాత బస్ స్టాండ్ అంటారు. అక్కడ స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మనకి ఈ షాప్ పేరు ఎవరినడిగినా చెప్తారండి. చాలా చాలా రీజనబుల్‌గా ఉంటాయండి రేట్లు. మనం చూసి తీసుకోవాలండి. నేను మా పాపకి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అంటే స్కూల్‌కెళ్తుంది కాబట్టి పాడైపోయినాయండి. సరే తీసుకుందాము అన్నట్టు వచ్చానండి. తీసుకున్నప్పుడు ఒకసారి మీరు కూడా రీజనబుల్ రేట్ కదా! మీరు కూడా ఒకసారి చూస్తారు, వెళ్ళి నచ్చితే తీసుకుంటారని నేను వీడియో చేశానండి. ఇది చూసారు కదండీ! హారాలివి చాలా బాగున్నాయండి. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీయమని చెప్పానండి. తీశారు. గాజులు చూసారు కదండీ! డజన్ వచ్చేసి 20 రూపీస్ అన్నారండి. నేను 4 కలర్స్ తీసుకున్నానండి. నాకు గాజులు పాడైపోయినాయి. అందుకని చెప్పేసి గాజులు కూడా తీసుకుందామని తీసుకున్నానండి. ఈ క్లిప్‌లండి 10 రూపీస్‌యి ఉన్నాయి. 5 రూపీస్‌యి కూడా 3 రూపీస్ కూడా ఉన్నాయండి. మనకి మామూలుగా 3 రూపీస్ కంటే మనకి క్లిప్ అనేది రాదు. చూసి మనకి నచ్చితే తీసుకోండి. ఇది మామూలుగా పిల్లలకి ఇప్పుడు మోడల్ వస్తున్నాయి కదండీ! రబ్బర్ బ్యాండ్లు అవి కూడా అండి. ఇందులో కూడా మనకి 5 రూపీస్ నుంచి 15 రూపీస్, 25 రూపీస్ కూడా ఉన్నాయండి. ఇవి చూసారు కదా! ఇదైతే 5 రూపీస్ అండి. ఈచ్ వన్ ఒకటి. ఇందులో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది నేను చూపించేది ఇప్పుడు 25 రూపీస్ అన్నారండి. తగ్గిస్తారండి మనం అడిగితే. ఇది 5 రూపీసో, 3 రూపీస్ అన్నారండి. నాకు యాక్చువల్ ప్రైస్ గుర్తులేదు దానిది. ఇది 5 రూపీస్ అండి. మా పాపకు కూడా నేను బాగున్నాయి అయి బొమ్మలు కూడా ఉన్నాయి. మా పాపకి ఇలా బొమ్మలుంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ఈ ఒక 4 తీసుకున్నానండి. ఇవిను వేరేవి ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా ఒక 2 తీసుకున్నానండి. చూడ్డానికి చాలా గట్టిగా ఉన్నాయి. ఇది 5 రూపీస్ అన్నారండి. 3 రూపీస్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇది చిన్న పిల్లలకైతే చాలా క్యూట్‌గా ఉంటాయండి. ఇది మా పాపకి ఇలాంటివి ఆవిడకి నచ్చవు. మామూలుగా ఎక్కువ బొమ్మలున్నాయే ఇష్టపడతాయండి. ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయి. ప్రెజెంట్ మోడల్ లేవని చెప్పారు. తెప్పిస్తాము ఒక 2 డేస్ ఆగి రమ్మని చెప్పారు. సరే కదా! మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి మొత్తం అన్నీ తీపించానండి. ఇవి నెయిల్ పాలిష్ అండి డాజ్లర్. 25 నుంచి రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయండి. నెయిల్ పాలిష్‌లనేది బ్రాండెడ్. మామూలుగా నేను నెయిల్ పాలిష్‌లు తీసుకుంటానండి. అయిపోతే ఒక 4, 5 తెచ్చేసుకుంటానండి. నేను గాజులు కూడా యేసుకున్నానండి. మీకు కూడా ఒక్కోటి చూపిద్దామని తీసానండి. నెయిల్ పాలిష్‌లు అయితే మామూలుగా అయితే కొన్ని కొన్ని చోట్ల ట్రైలుంటాయండి. మాల్స్‌లో ఉంటాయి. మామూలుగా బయట ట్రైల్ అనేది ఉండదండి. ఇక్కడైతే మనం యేసుకుంటాం ఒకసారి ఎలా ఉందంటే ఏదైనా ఎన్ని సార్లైనా యేసుకోవచ్చండి. ఆళ్ళు వద్దనేది అయితే అనరు. ఈ సెట్ చేసి కూడా ఇస్తారండి మనకు గాజులు. ఇది నెయిల్ రిమూవర్ అండి డాజ్లర్. నాకు కావాలని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్లు సెట్ అండి 75 రూపీస్ పడుతుందండి సెట్టు. ఇది 20 రూపీస్ పడుతుందండి. 35 ఉంటాయంటండి. నేను మా పాపకి ఎప్పుడైనా మోడల్ జడలేసినప్పుడు ఉంటాయి. చాలా మోడల్స్, చాలా కలర్స్ ఉన్నాయి. నాకు బ్లాకు, రెడ్ కావాలని చెప్పేసి నేను ఆ 2 తీసుకున్నాను. మా పాపకి అదంటే కలర్స్ బాగోవు. బావుంటాయి కదా! 2 కలర్స్ అని తీసుకున్నాను. స్టిక్కర్స్ కూడా 5 రూపీస్ నుండి స్టార్టింగ్ ఇయ్యేనండి నేను చెప్పింది ముందు. 75 రూపీస్ అన్నాను కదండీ! సెట్ అన్నీ ఆల్ కలర్స్ ఉంటాయండి. షాంపూస్ కానీ, మనకి ఇప్పుడు మామూలుగా అన్నీ దొరుకుతాయండి. పినిసిల్ దగ్గర నుంచి, హెయిర్ కలర్ దగ్గర నుంచి సెంట్లు, తర్వాత గాజులు, ఐలైనర్, మస్కరా అన్నీ దొరుకుతాయండి. అక్కడ దొరకందంటూ ఏమీ లేదండి. చాలా చాలా రీజనబుల్స్ రేట్లండి. మామూలుగా మన ఏలూరులో ఎక్కడన్నా అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్తారండి. ఇది బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి రూ. 150 అన్నారండి. ఇది మామూలుగా బ్రైడల్స్‌కైతే చాలా బావుంటుంది. ఇక్కడ నుంచే తీసుకెళ్తారండి. ఎవరన్నా ఏదైనా కావాలన్నా ఫాల్స్ కానీ, లైనింగ్‌లు కానీ అన్నీ రీజనబుల్ రేట్లండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మామూలుగా చిన్న చిన్న షాపులుంటాయి కదండీ మనకి. ఇక్కడ నుంచే తీసుకెళ్ళి అమ్ముకుంటారండి. ఇయన్నీ మామూలుగా సెంట్లు కానీ, షాంపూస్ కానీ అన్నీ ఉంటాయండి. మోడల్ లేని మోడల్ అంటూ ఉండదు. మనం టైం స్పెండ్ చేసి కూర్చోవాలా కానీ వాళ్ళు కూడా చాలా ఓపికగా చూపిస్తారండి. ఇసుక్కోరు. నేను 2, 3 షాపులకెళ్ళినప్పుడు కూడా చాలామంది తీసినప్పుడు మనకిప్పుడు ఎప్పుడైనా లేడీస్‌కనేసరికి ఒకటి నచ్చదు. తీయండి ఇది బాలేదు, వేరేదుందా అన్నప్పుడు వాళ్ళు ఇసుక్కుంటారండి. కానీ ఇలా ఇక్కడైతే ఇసుక్కోరు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. నేను ట్రై చేశాను. మా పాపకి గాజులు అడిగితే ఈ మోడల్ ఉన్నాయన్నారు. స్కూల్‌కి ఇవి బాగోవు కదా అని చెప్పేసి
నేను తీసుకోలేదండి. ఇవి కూడా చూసారు కదండీ! 100 రూపీస్ అన్నారండి. చాలా చాలా బాగున్నాయి ఇవి. చూసి తీసుకుంటే కాలేజీ పిల్లలకైతే మనకి చాలా చాలా బాగుంటాయండి. లేదు మనకి అకేషన్ వైజ్‌గా ఏసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా మనకి ఇయర్ రింగ్స్ అండి. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇది బ్రాస్లైట్స్ అంటండి. రేట్ అయితే నాకు తెలీదు. మామూలుగా తీస్తుంటే ఎవరో వచ్చి చేస్తుంటే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను కూడా ఒకటి ఏసుకొని చూపిస్తున్నానండి. చాలా చాలా బాగున్నాయి. మీరెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి కూడా ఉన్నాయండి. దాంట్లో కూడా చూసారు కదా! మామూలుగా మనకి బయట అంతా చాలా రేట్లుంటాయి. ఈ క్లిప్పులైతే 675 రూపీస్ అంటండి. చాలా చాలా బాగున్నాయి. నేను కూడా ఒకటి తీసుకున్నానండి. చూసారు కదా! షాప్ అన్నది చాలా చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు. లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది లిప్‌స్టిక్స్ అండి. మనకి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ లేని మోడల్ అంటే లేదండి. చాలా చాలా రీజనబుల్ రేట్లండి. ఒకసారి చూడండి మీరు. ఒకసారి వెళ్ళి షాప్ అనేది విజిట్ చేయండి. మీకే రేట్ అర్థమవుతాయి. ఇక్కడ కూడా మనకి స్టిక్కర్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా మోడల్స్ ఉన్నాయి. 5 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి అక్కడ మనకి. నేను కూడా కొన్ని కొన్ని తీసుకున్నానండి. అవి కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. చూసారు కదా! నేను ఒక 4 కలర్స్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నాకేంటంటే మామూలుగా ఎక్కువ స్టోన్స్ ఉన్నవి కానీ నాకు అలా నచ్చవండి. నాకెందుకో ప్లెయిన్‌యే ఇష్టము. ప్లెయిన్‌తో పాటు నేను గోల్డ్ బ్యాంగిల్స్ సైడ్ ఏసుకుంటానండి. నాకు అలా ఏసుకోవడం చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ప్లెయినే తీసుకుంటూ ఉంటాను. పిల్లకి కాటుక అయిపోయిందండి. మామూలుగా డాజ్లర్ అనేసరికి మనకి బయట నేను 350 కొన్నానండి. ఇక్కడ 85 రూపీసే. ట్రై చేశాను ఎలా ఉంటదన్నది పాపకేసినప్పుడు. చాలా చాలా బాగుందండి. ఇది నేను కలర్స్ తీసుకున్నానండి. 75 రూపీస్ పడింది. అది చెప్పాను కదండీ! సెట్ వచ్చేస్తది రబ్బర్ బ్యాండ్ అని. చాలా క్వాలిటీ ఉంటాయండి. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ నేను తీసుకున్నానండి. పాపకి ఎప్పుడైనా సింగిల్ జడేసినప్పుడు పెట్టడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. పాపకి ఒక లిప్‌స్టిక్ తీసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.